పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకేలో ఇప్పుడు సరికొత్త ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. దీనికి కారణాలు అనేకం. ఎందువల్ల అంటే ఇక్కడ రాజకీయంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయకపోవడం, అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేకపోవడం, అలాగే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ ఉండడం, కనీస మౌలిక వసతులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందకపోవడం, ఈరోజు మనం చూస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి దాడులకు, అలాగే ప్రతి దాడులకు ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు కశ్మీర్, అఖండమైనటువంటి కశ్మీర్లో భారత భూభాగానికి అవతల వైపు ఉన్నటువంటి పిఓకేలో మనం చూస్తున్నటువంటి ఒక కోణం. అదే ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే భారత్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ మనం చూస్తున్నాం అద్భుతమైన ప్రగతి, వికాసం, అలాగే మనం ఎన్నడూ చూడనటువంటి ఒక సరికొత్త ఉత్సాహం. మరి ఈ రెండిటి యొక్క అంశాలని మనం ఇప్పుడు సమగ్రంగా విచారణ చేసే ప్రయత్నం చేద్దాం. అఖండ భారత్లోని కొన్ని ప్రాంతాలని, ముఖ్యంగా కశ్మీర్కు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలని అన్యాయంగా, అక్రమంగా ఆక్రమించుకునింది పాకిస్తాన్. ఈ అధార్మికమైనటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని అన్ని దేశాలు ఖండిస్తున్నా కూడా పాకిస్తాన్ తన మొండి వైఖరితో కశ్మీర్ ఇప్పటికి కూడా తన యొక్క భూభాగం అనే వాదిస్తూ ఉంది. అసలు ఏమాత్రం ఆధారాలు లేకుండా, చారిత్రాత్మకమైనటువంటి ఎటువంటి నేపథ్యం లేకపోయినా కూడా కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం, అలాగే భారత భూభాగంపై పట్టు సాధించాలనేటువంటి ఒక పన్నాగంతో మాత్రమే పాకిస్తాన్ ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటోంది. మరీ ముఖ్యంగా చైనాతో చేతులు కలపడం వల్ల చైనా చేసేటువంటి అన్ని సూచనల్ని కూడా తూచా తప్పకుండా పాటించడానికి, మరీ ముఖ్యంగా చైనాకు, పాకిస్తాన్కు కావలసినటువంటి ఒక కారిడార్, పాకిస్తాన్ ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి ఒక అంశం ఏదైతే రూపొందింపబడుతోందో దానికి ఖచ్చితంగా భారత భూభాగమే లింక్గా ఉంది, లింక్ ఏరియాగా. మరి ఆ లింక్ ఏరియా తమది అంటూ ఈ విధంగా పాకిస్తాన్ చేయటం వల్లే పాకిస్తాన్, చైనా రెండు దగ్గరవుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రగతికి చైనా ఒక రకంగా కారణభూతం అవుతోంది. అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంది. కానీ చైనా చేసే ఏ చర్య అయినా కూడా ఖచ్చితంగా అది ఇతర దేశాలను కబళించడానికే కానీ చైనా ఏ దేశానికి కూడా మంచి చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయదు. కానీ పాకిస్తాన్ కావలసిగా భారతదేశంతో ఈ విధమైనటువంటి ఒక స్టాన్స్ తీసుకొని, భారత్ అంటేనే ఒక రైవలరీ, భారత్ అంటే ఒక విద్వేషం, భారత్ అంటే ఒక ఎడతెగనటువంటి ఒక అసహనాన్ని కలిగి ఉంది. మరి మనం కనుక చూసినట్టయితే ఈరోజు మనకు అక్కడ పిఓకేలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు ముజాఫర్పూర్ ఒకటి ఉంది, మీర్పూర్ ఒకటి ఉంది. మరి రెండిట్లో కూడా మనం గమనించినట్టయితే అక్కడ తీవ్రమైన ఆందోళన ఉంది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి జాయింట్ అవామీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, యాక్షన్ కమిటీ, జేఏఏసీ అని అంటాం, అది అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ప్రజలకు ఒక రకంగా మార్గదర్శకంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, సోషల్ గ్రూప్స్ కానివ్వండి, అది ఒక వాయిస్ లాగా ఉంటున్నటువంటి నేపథ్యంలో మనం ఈ యొక్క ఒత్తిళ్లను, అలాగే మనం చూసాం ఈ కరోనా స్కామ్ తర్వాత, ఇప్పుడు కరోనా పాండమిక్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత పాకిస్తాన్లో అనేక స్కామ్స్ జరిగాయి. ఆ తర్వాత మనం చూసినట్టయితే అక్కడ పిఓకే రీజన్లో కాన్స్టెంట్గా అక్కడ ఒక రకంగా ఆపరేషన్ అనేది అక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఆపరేషన్ కారణం ఏంటి అంటే పాకిస్తాన్ అక్కడ పిఓకేలో ఉన్నటువంటి వాళ్లను రెండవ జాతి సిటిజన్స్గా అక్కడ చూస్తోంది. పేరుకు మాత్రం పిఓకే తనదంటోంది, కానీ మెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి విధానాలు కానీ అక్కడ పిఓకేలో ప్రవేశపెట్టలేదు. వివక్ష అనేటువంటిది చాలా ప్రత్యక్షంగా అక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2021లోనే అక్కడ ఒక రకంగా ఈ విధంగా గవర్నమెంట్కి వ్యతిరేకమైన నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. దాన్ని 2023లో అదొక రకంగా ఒక ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని కాలరాసే ప్రయత్నం చేసింది. ఫైనల్గా 2024లో అప్పటి ప్రధాని ఎప్పుడైతే హామీలు ఇచ్చారో దాంతో కాస్త వెనక్కు తగ్గారు. కానీ మళ్ళీ షరామామూలే అని పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకుల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే నీటి మీద రాసిన రాతల్లాగా ఉంటాయి. వాటికి ఏమాత్రం కూడా ఒక భరోసా ఉండదు. కాబట్టి ఈవెన్చువలీ అవన్నీ కూడా తప్పు, తాము ఏదైతే నమ్మామో అదంతా కూడా
కేవలం మనం ఆ నాయకుడు చెప్పిన మాట వినడం అనేటువంటిది ఎంత పొరపాటో గ్రహించినటువంటి అక్కడ స్థానికులు. ఎందువల్ల అంటే మనం ఒక్కసారి గమనించాలి, భారత భూభాగంలో ఉన్నటువంటి ది బెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అంటే అక్కడ మినరల్ రిచ్ కంటెంట్ ఉంది, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అనేది చాలా బాగుంటుంది, ఇవన్నీ అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అటువంటి రీజన్ను పాకిస్తాన్ తనదిగా తీసుకునేది. గిల్గిట్ బెలిస్టాన్ అనేటువంటి రీజన్, అలాగే ఆజాద్ కశ్మీర్ అనేటువంటి ఒక రీజన్ కూడా ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్లో ఉందో, మరి అక్కడ ఉన్నటువంటి ఆ రీజన్లో ఉన్న రిసోర్సెస్ అంతా కూడా పాకిస్తాన్ మెయిన్ల్యాండ్ వాడుకుంటోంది. అసలు పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అక్కడ జరుగుతోంది. మరి అక్కడ జరిగినటువంటి పవర్ జనరేషన్ ఆ ప్రాంతం మాత్రం ఎప్పుడు అంధకారంలో ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో వచ్చేటువంటి పవర్ అంతా కూడా మెయిన్ ల్యాండ్ సిటీస్ అయినటువంటి ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీ అటువైపు వెళ్తోంది. మరి దీన్ని గమనించినటువంటి ఆ పిఓకేలో ఉన్నవాళ్ళు మాకేమో అంధకారం, మీకేమో ఈ విధంగా మా వైపు నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినదంతా కూడా మీరు వినియోగించుకుంటూ మమ్మల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడున్న మినరల్స్ని ఇక్కడి నుంచి తరలించుకొని పోవడం, ఎక్స్కవేషన్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా వివక్ష చూపడం. అక్కడ కామన్ ఇప్పుడు ఎకనామిక్ డే టు డే లివింగ్ కావాల్సినటువంటి ఫ్లోర్ సబ్సిడీస్ కానివ్వండి, మిగతా ఏ ఎడ్యుకేషనల్ సబ్సిడీస్ కానివ్వండి, ఏ విధమైన వసతులు అక్కడ లేవు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం చూసినట్టయితే కనీస ప్రాథమిక విద్య కూడా నోచుకోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక మనం చూసినట్టయితే అలాగే హాస్పిటల్ నెట్వర్క్ ఇస్ వెరీ వెరీ పువర్. ఇంకోటి మనం ముఖ్యంగా చూసినట్టయితే ముజాఫర్పూర్ ఏదైతే ఉందో ది బిగ్గెస్ట్ ప్లేస్ ఇన్ దట్ ఏరియా, అక్కడ ఎయిర్పోర్ట్ అనేటువంటిది నామమాత్రం కానీ ఆపరేషన్స్ ఆగిపోయి ఎన్నో రోజులైనవి. మరి 2024లో అప్పటి ప్రధాని ఏమి హామీ ఇచ్చారు? ముజాఫర్పూర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టే కాకుండా మీకు అదనంగా మీర్పూర్లో కూడా ఇంకో ఎయిర్పోర్ట్, సెకండ్ ఎయిర్పోర్ట్ నిర్మించిస్తామన్నారు. అసలు ఈ ఎయిర్పోర్ట్కే దిక్కు దివానా లేకుండా అయిపోయినటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రాంతాన్ని వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. కేవలం అది చైనాని చేరుకోవడానికి ఒక ప్యాసేజ్గా మాత్రమే వాడుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వనరుల్ని దోచుకోవడానికి మాత్రమే వాడుకుంటూ ఉన్నారు. అలాగే పిఓకేలో ఉన్నటువంటి మరొక ఈ సంక్షోభానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఒక అటానమీ ఆఫ్ గవర్నెన్స్ విషయంలో కూడా అక్కడ ఒక వాళ్ళకంటూ ఒక సపరేట్ లెజిస్లేచర్ అటానమీ ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే దాన్ని కూడా తన అడ్మినిస్ట్రేషన్లోకి, తన గ్రిప్లోకి తెచ్చుకునే ప్రయత్నం. సేమ్ టు సేమ్ చైనా ఎలా అయితే టిబెట్పై ఆక్రమణ చేసి అక్కడ ఉన్నటువంటి హక్కులను కాలరాసి తన చేతికి చేజిక్కించుకుందో, సేమ్ స్ట్రాటజీని ఇక్కడ పాకిస్తాన్ కూడా పిఓకే విషయంలో చేస్తోంది. అదే రకంగా ఇక్కడ ప్రవర్తిస్తోంది. మరి అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ పిఓకేలో హాస్పిటల్ నెట్వర్క్ లేదు, గవర్నెన్స్ లేదు, ఎకనామిక్ సబ్సిడీస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, అలాగే ఇక్కడ ఎటువంటి ప్రొటెక్షన్ కూడా లేదు. హక్కుల కోసం ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రాణాలని హరించేటువంటి ప్రయత్నాలు కూడా మనం 2024లో చూసాం. మ్యాసివ్ స్కేల్ ఆఫ్ అక్కడ గవర్నమెంట్ యొక్క బ్రూటల్ యాక్షన్ చేత కౌంట్లెస్ పీపుల్ వర్ డెడ్. మరి ఈరోజు మనం చూసినట్టయితే మళ్ళీ అటువంటి సిచ్యువేషనే 2026లో వచ్చింది. ఇప్పుడు ఇస్లామాబాద్ మరీ ఒక ఆటవిక చర్యను చేపట్టింది. అదేంటి అంటే ఏదైతే ప్రజల వాయిస్ అయినటువంటి జేఏఏసీని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ లాగా దాన్ని బ్యాన్ చేసింది. మరి దీనికి తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ లీడర్స్ ఎప్పుడైతే ప్రజల సహకారంతో నడి రోడ్డుపైకి వచ్చారో, నినాదాలు చేశారో, పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడ ఆర్మీని దింపి వాళ్ళందరినీ కూడా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వటం వల్ల మనకు చెప్తున్నారు 9 మంది, అది 9 మంది కావచ్చు, 90 మంది కావచ్చు, 900 మంది కావచ్చు. ఎందువల్ల అంటే ఇప్పుడు అక్కడ ఇంటర్నెట్ అనేటువంటిది లేదు, కంప్లీట్ బ్లాక్అవుట్. అంటే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థను, ఎలక్ట్రిసిటీని, అలాగే ప్రతి వ్యవస్థను కూడా అక్కడ రద్దు చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకు తెలిసే అవకాశం లేదు. అక్కడ నిజంగా ప్రజలు ఏ బాధపడుతున్నారో ప్రపంచానికి తెలిసే అవకాశం లేకుండా పాకిస్తాన్ గవర్నమెంట్ చేసింది. మరి ఇంత దుశ్చర్య చేస్తూ కూడా యునైటెడ్ నేషన్స్ అటువంటి ఒక ప్రెస్టీజియస్ ఒక ఫోరమ్స్కి వెళ్ళినప్పుడు భారత్లో ఎక్కడో మైనారిటీపై కొంత వివక్ష చూపిస్తున్నారు, డిస్క్రిమినేషన్ ఉంది అని మాట్లాడటానికి అసలు పాకిస్తాన్కు నిజంగా ఒక నీతి ఉందా, ఒక ధర్మం ఉందా, నిజంగా ఆ మాటలకు ఒక విలువ ఉందా అని ప్రశ్నిస్తున్నాను. అసలు ఆ ప్రశ్నలు భారత్ను ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుంది? మీ పరిస్థితి, మీ పాలనలో ఉన్నటువంటి ఆ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇంత దుస్థితిలో ఉంది.
మరి అదే భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని చూడండి, ఇటువైపు ఉన్నటువంటి కాశ్మీర్ ఈరోజు కనుక చూసినట్టయితే ఒక అద్భుతం. మొదట చారిత్రాత్మకంగా ఎంతటి వెలుగుల్ని కాశ్మీర్ కలిగి ఉందో, మధ్యలో ఏర్పడినటువంటి వివిధ ఈ రకరకాలైనటువంటి గవర్నమెంట్స్ వల్ల అది కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆర్టికల్ 370 ఎప్పుడైతే అబ్రోగేట్ చేశారో, తొలగించారో, అప్పటి నుంచి మళ్ళీ కాశ్మీర్లో భారత ఫ్లాగ్ అనేటువంటిది ఎగరవేశారు. అలాగే భారత రాజ్యాంగం అక్కడ ఇప్పుడు వర్తిస్తోంది. అలాగే అక్కడ 3 టైర్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా అక్కడ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనం చూసినట్టయితే కాశ్మీర్ ఒక వెలుగుతోంది. ఐఐటి జమ్మూ, ఐఐఎం జమ్మూలు అక్కడ స్థాపించబడ్డాయి. అలాగే మనం చూస్తే ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతనమైనటువంటి ఆనందం అక్కడ ప్రజల్లో ప్రత్యక్షంగా చూశాను. అక్కడ సివిలియన్స్ని కలిసినప్పుడు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆత్మ నిర్భరత అంటాం కదా, అంటే ఒక సరికొత్త అధ్యాయం మాకు మొదలైందని చెప్తూ ఉన్నారు ఎవరిని కలిసినా కూడా. మరి దానికి కారణం ఏంటి అంటే ఆ ప్లేస్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, మ్యాసివ్ డెవలప్మెంట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కాశ్మీర్లో ఇలా ఉంటుందని మనం ఊహించలేదు. ఎవరైనా ఊహించారండి వందే భారత్ ట్రైన్ అక్కడ ఆ వ్యాలీలో తిరుగుతుందని ఎవరైనా ఊహించామా? అలాగే అక్కడ సొరంగాలు, జోజిలా, ఇప్పుడు ఈ మధ్య ఆ జోజిలాది కూడా కన్స్ట్రక్షన్, అది ఇట్ ఈస్ నియరింగ్ ఇట్స్ ఎండ్. మరి అతిపెద్దది అంటే శ్రీనగర్ లదఖ్ను కలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి సొరంగ మార్గం, అలాగే జెడ్మోర్ సొరంగ మార్గం, ఇలా రకరకాలైనటువంటి టన్నల్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్వేస్, వాటర్వేస్, రైల్వేస్, ఇలా మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఒక కొత్త రకమైనటువంటి ఒక వెలుగు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాశ్మీరీస్లో కూడా నిజంగా మనం భారతదేశానికి చెందిన వాళ్ళమని చాలామంది చెప్పారు. వీఆర్ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు పర్సనల్గా. కాబట్టి అక్కడ ప్రజల్లో కూడా ఒక రకంగా కొత్త ఆత్మవిశ్వాసం, అంటే మనం కూడా ఇంత పెద్ద ఒక మెయిన్ల్యాండ్తో సంబంధించి ఉన్నాం కాబట్టి వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ భారత్ అనేటువంటి ఒక ఐడియా వచ్చింది వాళ్ళకు. అసలు కుల మతాలకు వ్యతిరేకంగా అలాగే అతీతంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన కాశ్మీర్ను పొలిటికల్ ఇంట్రెస్ట్తో, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో పొలిటీషియన్స్ పాడు చేశారండి. కానీ ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. అలాగే మనం చూసినట్టయితే ఈ రోజుల్లో అక్కడ టెర్రరిజం కూడా చాలా తక్కువైంది. ఇంతకుముందు మేము ఎప్పుడైతే శ్రీనగర్ అప్పుడు వెళ్ళేవాళ్ళమో అక్కడ చాలా భయాందోళన ఉండేది. అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాగలమా లేదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉండేది. కానీ ఇప్పుడు యథేచ్ఛగా మనం వెళ్ళొచ్చు. వీ కెన్ గో టు ద నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ శ్రీనగర్. అలాగే లదఖ్లో కూడా చూసినట్టయితే బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ ఎంత హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఇండిపెండెన్స్ తర్వాత మేము ఇప్పుడే హ్యాపీగా ఉన్నామని చాలామంది కమ్యూనిటీ హెడ్స్ కూడా చెప్పారు. అంటే మాకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఇచ్చేది భారత ప్రభుత్వం. మా ఆశయాల్ని, ఆలోచనల్ని, మా సంస్కృతిని నిలబెట్టుకునే విధానంలో భారత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరి ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో మనం చూసినట్టయితే అటువైపు 15 నుంచి 20 హాస్పిటల్స్ ఉంటే ఇక్కడ 1500 నుంచి 2000 హాస్పిటల్ నెట్వర్క్ ఉంది. ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉంది. అలాగే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కేర్ దొరుకుతోంది. అలాగే డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడి నుంచి కూడా మిడిల్ ఈస్ట్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. ఇంటర్నెట్ 5G అక్కడ వర్క్ అవుతోంది. అలాగే మనం చూసినట్టయితే అన్లిమిటెడ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. అక్కడ పర్యాటక రంగం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో ఈరోజు అభివృద్ధి చెందుతోంది. అంటే అది భారత ప్రభుత్వ నిర్ణయాలే. అలాగే ప్రజల మధ్య విద్వేషం కూడా తగ్గిపోతోంది. మనమంతా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ నారో మైండెడ్నెస్ ఏదైతే ఉందో, కులాల వారీగా, మతాల వారీగా విడగొట్టేటువంటి టెండెన్సీస్ ఏవైతే, విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలింపబడ్డాయి. కూకటి వేళ్లతో తొలగింపజేశారు. అలాగే టెర్రర్ ఆర్గనైజేషన్స్ కానీ, టెర్రర్ స్పాన్సరింగ్ కమ్యూనిటీస్ని కానీ కంప్లీట్గా వైపౌట్ చేశారు. అలాగే అక్కడ ఆర్మీకి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రివిలేజెస్, అలాగే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చినందువల్ల ఆ జోన్ అంతా కూడా హై సెక్యూరిటీతో ఒక అద్భుతంగా మనం ఈరోజు కనుక కాశ్మీర్ చూసినట్టయితే, అసలు మనం ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ వెళ్ళిన కాశ్మీర్ ఇది ఒకటేనా అని అనుకుంటాం. అలా ఇటువైపు చూస్తే ప్రగతి పథంలో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్. అదే అవతల వైపు ఏదైతే పిఓకే అని అంటున్నామో అక్కడ చూసినట్టయితే విషాదం, అనునిత్యం అక్కడ విషాదం, ఆందోళన, కొట్లాటలు, గందరగోళం.
ఈ హత్యలు, అత్యాచారాలు, అలాగే స్త్రీలకు ఎటువంటి స్వేచ్ఛ లేదు, వాళ్ళ హక్కులన్నీ కూడా హరించి వేయబడ్డాయి. మరి ఇలాంటి ఒక దుస్థితి, అలాగే అక్కడ మానవ సంబంధాలన్నీ పూర్తిగా తెగిపోయాయి. అక్కడ హ్యూమన్ రైట్ వైలేషన్ అనేటువంటిది ఒక ఎవ్రీడే యాక్టివిటీగా ఉంది. మరి దానికి భిన్నంగా మన ఈ కశ్మీర్లో ఒక సరికొత్త ఒక రకమైనటువంటి ఉద్యమం బయలుదేరింది, ప్రగతి పథంలో ప్రయాణం చేస్తోంది. కాబట్టి ఈనాటికైనా కూడా అక్కడ అప్రెషన్లో ఉన్నటువంటి పీఓకేలో ఉన్న అప్రెషన్కి నిజమైన కారణం ఏంటంటే అక్కడ ప్రజలు కూడా తెలుసుకున్నారు, వాళ్ళు భారత్కు చెందినటువంటి వాళ్ళం అనేటువంటి విషయం ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ అఖండ భారత్ అనేటువంటి ఒక సెన్స్ వాళ్ళలో వస్తోంది. దాన్ని యాక్చువల్గా పాకిస్తాన్ గవర్నమెంట్ అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఏనాటికైనా కశ్మీర్ అనేటువంటిది భారత భూభాగంలోని ఎంటైర్ ఆ అఖండ భారత్లోని అంతర్భాగమైనటువంటి విషయం అతి త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేటువంటి తరుణం రాబోతోందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ అఖండ భారత్లో ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుందని విషయం కూడా ఘంటాపథంగా చెప్పగలమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.